హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది వైబ్ డైరీస్. వీకెండ్ స్టార్ట్ అయింది, సో వైబ్ స్టార్ట్ అవ్వాలి. మా వైబ్ ఈసారి స్టార్ట్ అయ్యేది విత్ బిర్యానీ అనుకుంటున్నాం. నేను విక్రమ్ అనుకున్నది ఒక వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ బిర్యానీస్ ఇన్ బెంగళూరు. ఆల్రెడీ విక్రమ్ ఒక 2 times ట్రై చేశాడంట, టేస్ట్ బాగుంది అన్నాడు. సో యా, వీఆర్ ప్లానింగ్ టు గో దేర్. ఆల్రెడీ టైం వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోయింది. సో ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోదాం పదండి. యా, ఆల్ సెట్ గైస్. బండి దగ్గరికి వచ్చాం. యా, ఫస్ట్ మనం ఇంజన్ హీట్ చేద్దాం ఆన్ చేసి. ఓకే, సో స్టార్ట్ ది ఇంజన్ నౌ. ఇలా ఆన్ చేసి 1 minute వెయిట్ చేస్తే ఇంజన్ హీట్ ఎక్కిపోతుంది. సో వీ కెన్ స్టార్ట్. మొబైల్ ట్రిప్ 0 చేసేద్దాం. ఆల్రెడీ టైం 12:30 అయిపోయింది. సో యా, 50 minutes చూపిస్తుంది. 20 kilometers రైడ్. బిర్యానీ కనుక బాగోపోవాలి విక్రమ్, నీకు ఉంటుంది 20 kilometers ఫర్ బిర్యానీ. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. ఓకే, బాయ్ గైస్. నియర్లీ 10 kilometers అయింది. మాట్లాడి బిచ్ దగ్గర ఉన్నా. విక్రమ్ ఇప్పుడే కాల్ చేశాడు స్టార్ట్ అవుతున్నాడని. హలో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో హర్ష అయితే ఆల్రెడీ ఇంట్రో ఇచ్చేసాడు. వాడు బయట నుంచి స్టార్ట్ అయ్యాడు, మనం హెబ్బల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మనకి అరౌండ్ 12 kilometers చూపిస్తుంది, 40 minutes చూపిస్తుంది. సో మనమైతే ఇక్కడ స్టార్ట్ అవుతాం. సో కింద బైక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో ఇంజిన్ అయితే వామ్ అయింది. సో మనమైతే ఇప్పుడు ట్రిప్ని 0 చేసేస్తాం. సో లెట్స్ గో. ఏంటబ్బా బెంగళూరు రోడ్స్ ఇంత ప్రశాంతంగా ఉన్నాయనుకున్నా, అప్పుడు పడింది సిగ్నల్. చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఇంకా స్ట్రక్ ట్రాఫిక్లో. బెంగళూరు ట్రాఫిక్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొంచెం పేషెన్స్, కొంచెం లక్తో ఫైనల్గా బయటకు వచ్చేసాం. ఇప్పుడు రీచ్ అయ్యాను గైస్. 1 hour కంప్లీట్ ట్రాఫిక్లో జర్నీ అయిన తర్వాత ఫైనల్లీ మన డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. సో ఇందాకటి నుంచి మేము మీకు చెప్పలేదు కదా ఎక్కడ అది వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ బిర్యానీ ఏంటిది అని. సో దిస్ ఈస్ హైదరాబాద్ బిర్యానీ. చూద్దాం, విక్రమ్ అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. ఓకే చలో. నాకేంటి ట్రై చేద్దాం. మటన్ అయితే చాలా బాగా కుక్ అయింది. చూడండి, ఇలా అంటే అలా ఈజీగా వచ్చేసింది.
ఏంటి మరి ఎలా ఉంది బిర్యానీ? బిర్యానీ చాలా బాగుంది. 20 కిలోమీటర్స్గా వచ్చాను, బట్ ఇట్స్ వర్తే అంటావు అయితే? యా, పక్కా మస్ట్ ట్రై. చికెన్ బాగుందా మటనా? మటన్ బాగా నచ్చింది, చికెన్ కూడా బాగుంది. యా మటనే ఫ్లేవర్ ఎక్కువ ఉంది, బట్ కొంచెం సాల్టీగా ఉంది. ఇంకేంటి గోలీ సోడా ఎలా ఉంది? 70 రూపీస్. గోలీ సోడా 70 రూపీస్ అని తెలియకుండా ఉన్నప్పుడు చాలా బాగుంది. 70 రూపీస్ అని తెలిసిన తర్వాత నాకు నచ్చలేదు. అందుకే డైట్ కోక్ తాగాలి. ఇట్స్ మై మిస్టేక్. ఇట్స్ ఓకే అయిపోయింది కదా, రెక్టిఫై చేద్దాం నెక్స్ట్ టైం నుంచి. ఎంత జంక్ తిన్నా పర్లేదు, డైట్ కోకే తాగాలి. డైట్ కోక్ మ్యాండేటరీ అంటాం. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బోర్డ్ గేమ్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నా అయితే అక్కడ కూడా వీడియోస్ తీసి పెడదాం. సరే లెట్స్ గో. ఇప్పుడే మేము నవ్ బోర్డింగ్ కేఫేకి వచ్చాము బోర్డ్ గేమ్స్ ఆడడానికి. ఇది జయనగర్లో ఉంది. అంబియన్స్ డీసెంట్గా ఉన్న బోర్డ్ అండ్ కార్డ్ గేమ్స్ చాలా ఉన్నాయి. సో మేము డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ గేమ్తో మొదలుపెట్టాము, ఇది అంత ఎంగేజింగ్గా లేదని చెప్పి మధ్యలో ఆపేసాం. నెక్స్ట్ గేమ్ వచ్చి సీక్వెన్స్. చాలా బాగుంది, ఎంగేజింగ్గా అనిపించింది. చాలా ఫన్ జనరేట్ చేసి మంచిగా ఆడాం. కంప్లీట్గా టైంపాస్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఆఫీస్ ఉదాన్. ఇదొక ఆఫీస్ పాలిటిక్స్ రిలేటెడ్ కార్డ్ గేమ్. ఇది కూడా చాలా ఫన్ అనిపించింది. ఇప్పుడే బోర్డ్ గేమ్స్ అయిపోయింది, టైం 5:30 అవుతుంది. ఒక కాఫీ తాగి డిస్పర్స్ అవుదాం అనుకుంటున్నాం. కాఫీ ఓకేనా, టీయా? నీకేం తాగడం ఉంది? ఎప్పుడు కాఫీ. మనం కాఫీయే. కాఫీ తాగేసి వెళ్ళిపోదాం గైస్. ఓకే గైస్, సీ యూ. బోర్డ్ గేమ్స్ కెఫేలో స్పెండ్ చేసిన టైం చాలా మెమరబుల్గా ఉంది. ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ గేమ్స్ ఆడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. స్టాఫ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండి ప్రతి గేమ్ రూల్స్ని ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్గా డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ అనిపించింది. అలానే ఉంటుంది. అలా గేమ్స్ ఆడుతూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ టైం ఎలా గడిచిందో అస్సలు తెలియలేదు. చూస్తే ఆల్మోస్ట్ 2 hours అక్కడే స్పెండ్ చేసాం. ఎక్స్పీరియన్స్ చాలా బాగుండడం వల్ల టైం అలా ఫ్లై అయిపోయింది. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ జయనగర్ 9th Cross స్ట్రీట్లో నడుచుకుంటూ దగ్గరలో ఉన్న ఒక మంచి ఫిల్టర్ కాఫీ ప్లేస్కి వెళ్ళాం. మీకు చూపిస్తాం, పదండి. పట్టుకున్నాడు పట్టుకున్నాడు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ది డే గైస్. ఒక మంచి కాఫీతో ఎండ్ చేసాం ఈరోజు. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Thank you. Good night.